अस्सलामुअलैकुम हेलो ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రిన్ టేస్ట్ హబ్ పులిహార బూళ్ళు అండి. చింతపండు 100 గ్రాములు చింతపండు నానపెట్టుకొని ఒక స్ట్రైనర్ చేసినట్టయితే కింద పిప్పు ఇవన్నీ ఏం పోకుండా మనం గుజ్జులో రాకుండా ఇలా మంచిగా ఇలా పైనే ఉండిపోతుంది. మంచి గుజ్జు వస్తుందండి కిందకి. ఇలా చేసుకోవాలండి. ఒక రెండు సార్లు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చేసినట్టయితే చిక్కగా గుజ్జు వస్తుంది. ఇలా పిప్పంతా పడేసిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలైనా చేసుకోవచ్చండి. సగానికి లేకపోతే మధ్యలో చేసుకున్న లోపల వరకు కొంచెం బాగుంటాయి తినేటప్పుడు పుల్లగా. ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు, బెల్లం అండి. చిన్న ముక్క బెల్లం వేసుకున్నారనుకోండి ఆ ఉప్పు బ్యాలెన్స్ చాలా బాగా చేస్తుంది. టెంపుల్ స్టైల్ అండి. ఇలా గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా పొడిగా ఉడికించుకోవాలి. దాని తర్వాత గ్లాస్ మినపప్పుకి సగం గ్లాసు బియ్యం వేసుకొని నానపెట్టుకోవాలండి. దాని తర్వాత ఇలా చింతపండు గుజ్జు ఉడుకుతూ ఉంటుంది కదండి, దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక గ్లాసు కందిపప్పు నానపెట్టుకొని 2 గంటలు ఇలా వాటర్ వేసి అది కూడా ఉడికించుకోవాలండి. రైస్ కుక్ అయిన తర్వాత ఇలా మూత తీసి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి చల్లగా అవుతుంది. దాని తర్వాత ఇలా మిక్సీలో మినపగుళ్ళు బియ్యం వేసి ఇలా రుబ్బుకున్న కొంచెం దోసపిండి కన్నా కొంచెం ఇదిగా ఇలా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత ఇలా శనగపప్పు ఉడికించుకున్నాం కదండి, చల్లగా చేసి కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత అందులోనే బెల్లం వేసి ఇంకా యాలకుల పౌడర్ వేసి ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి గట్టిగా అయ్యేంత వరకు. పూర్ణం కోసం 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అండి. బై ఛాన్స్ మనం బెల్లం ఎక్కువ వేసేసినట్టయితే నో ప్రాబ్లం. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పచ్చి కొబ్బరి తురుమైనా లేకపోతే ఎండి కొబ్బరి తురుమైనా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పూర్ణంలోకి. ఇలా చింతపండు గుజ్జు అంతా దగ్గర అయిన తర్వాత అందులో ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో పులిహోర కోసం అండి మిరియాలు, నువ్వులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకున్నాం అనుకోండి, మనం పులిహోర టెంపుల్ స్టైల్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది అని చూడండి. ఇలా పూర్ణం కోసం ఎంత మంచిగా పప్పు దగ్గరగా అవ్వాలి. దాని తర్వాత పల్లీలు కడాయిలో పులిహోర పోపు కోసం పల్లీలు, శనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు వేసుకోవాలండి. ఇలా దగ్గరైన ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో దింపే ముందు కొంచెం పసుపు వేసుకోవాలండి. అన్నంలో చల్లగైన తర్వాత ఈ చింతపండు పేస్ట్ కూడా చల్లగైన తర్వాతే కొంచెం పసుపు వేసుకొని నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం మనం మసాలా చేసి పెట్టాం కదండి, ఇవన్నీ ఆ మసాలా పొడి మిక్సీ పట్టుకొని ఇలా మసాలా వేసుకున్న తర్వాత అందులోనే పోపు వేసేసి చింతపండు పులిహోరలో కలిపేయాలండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాక చాలా బాగుంటుంది. మినప్పిండిలో కొంచెం ఉప్పు, పంచదార కలుపుకోవాలండి. పంచదార ఎందుకంటే రెడ్గా వస్తాయి. ఇలా పూర్ణం బూళ్ళు చేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలకి అత్తుకొని అందులో వేసుకున్నాం అనుకోండి పూర్ణం బూళ్ళు కూడా క్రిస్పీగా ఎర్రగా వస్తాయండి. కొంచెం షుగర్ వేసుకున్నట్టయితే ఎర్రగా వస్తాయి.